జయంతి మూవీ చూస్తున్నా ఒక్క ముక్కలో చెప్పాలంటే బింబిసారని కొట్టేశాడు. నాకైతే మాత్రం మామూలు లేదు, దెమ్మ తిరిగిపోయింది అసలు సినిమా. బ్లాక్ బస్టర్ హిట్ అసలు. ఆ ఫైట్స్ కానీ ఆ సెంటిమెంట్ కానీ లాస్ట్ క్లైమాక్స్ అయితే భయ్యా గూస్ బంప్స్ వస్తున్నాయి. హిట్ కొట్టాడు అలా బింబిసార్. ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ అంటే బింబిసార్ సినిమా, ఇక్కడ నుంచి లేదు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. బాబా మామూలుగా ఫైట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఒక మన జనతా గ్యారేజ్ సినిమా ఉంటుంది చూసారా, ఆ సినిమాని మించిపోయింది. కంటెంట్ కొంచెం అటా ఉంది కానీ ఆ సినిమాని మించిపోయింది. ఒక్క సీన్ కూడా అసలు ఏంద్రా ఇది లాగ్, అసలు ఏంద్రా ఈ సీన్ అన్నట్టు ఏం లేదు భయ్యా. ప్రతి సీన్ కూడా హైలైట్. ఒక ఏరియాని కవర్ చేయడానికి ఆ ఏరియా మొత్తం అతను అండర్లో తీసుకుని ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాల్సిన వాడు అసలు నిజంగా సినిమా మాత్రం ఒక్క సీన్ కదా భయ్యా. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఫైట్స్, అసలు కెమెరామెన్ కానీ ఒక్కటి కాదు. సినిమా టోటల్ ఓవరాల్ గా బింబిసారం మించిపోయిన సినిమా తీశాడు. అసలు విజయశాంతి ఈ ఏజ్ లో కూడా ఒక ఫైట్లు కానీ అసలు నిజంగా అప్పటి విజయశాంతి ఎలా ఉంది సేమ్ ఇప్పటికి ఎలా ఉంది. ఆ ఫైట్స్ పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం మామూలుగా లేదు. తన కొడుకుని ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా చేయాలనుకుని ఆ ఐపీఎస్ ఆఫీసర్ నుంచి స్టోరీ మళ్ళీ అతను రౌడీ అవడం, అసలు ఏరియాలో అసలు నిజంగా సినిమా సెంటిమెంట్ అయితే మాత్రం మామూలు లేదు. లాస్ట్ క్లైమాక్స్ అయితే తల్లి కొడుకు మధ్యలో సెంటిమెంట్ చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ సీన్ రివీల్ చేయకూడదు కానీ ఆ సినిమా థియేటర్ లో చూడండి మామూలుగా కాదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం ఆ రేంజ్ లో ఉందన్న సినిమా. బ్లాక్ ఫస్ట్ డే అలా టెక్నీషియన్స్ ని ఇదిగా మాట్లాడలేము, బట్ స్టిల్ మ్యూజిక్ ఈస్ యాప్ట్. మూవీకి ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది, ఎందుకంటే స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, యాక్షన్ అన్ని చాలా బాగున్నాయి. దాన్ని మ్యూజిక్ ఇంకొంచెం సాంగ్స్ ఒకటే ఎలివేట్ చేస్తే బాగుండేది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. గుడ్ జాబ్, అందరు బాగా చేస్తారు. రేటింగ్ ఇవ్వకూడదు బాస్, రేటింగ్ ఇచ్చేవాళ్ళం ఫస్ట్ షోకి రాము కదా. బట్ చాలా బాగుంది. క్లైమాక్స్ ఒకటే అంటే మాటలు రావట్లేదు మాకు, యాక్చువల్లీ ఏడ్చి వచ్చాము. సో క్లైమాక్స్ నచ్చితే మూవీ ఇది అవుతుంది, నచ్చే వాళ్ళకి నచ్చుతుంది క్లైమాక్స్ అయితే చాలా. బట్ బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ కళ్యాణ్. చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ షాట్ పీక్స్ అనమాట. అది చూడాలంటే థియేటర్లోనే చూడాలి. చక్కగా బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా. కళ్యాణ్ రామ్ గారు అండ్ విజయశాంతి గారి పెర్ఫార్మెన్సెస్ అదిరిపోయాయి. మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. మదర్ ఎమోషన్ ఉంది, లవ్ ఉంది, సెంటిమెంట్ ఉంది. ఊరికనే సాంగ్స్ పెట్టి సినిమాని డిస్టర్బ్ చేయలేదు. చక్కగా ఏది కావాలో అదే గో విత్ ద ఫ్లో, స్టోరీతో పాటు వెళ్ళే సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. విజయశాంతి గారి క్యారెక్టర్ బోత్ ఇద్దరు సమానమే, తల్లి కొడుకు. కాకపోతే హీరో కాబట్టి కళ్యాణ్ రామ్ గారి క్యారెక్టరైజేషన్ లెంత్ ఎక్కువ ఉంటుంది. ఆవిడ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా కాలం తర్వాత మళ్ళీ విజయశాంతి గారిని ఆ రేంజ్ ఆఫ్ యాక్షన్లో చూడటం కూడా చాలా ఆనందంగా ఉందన్నమాట. వైజయంతి ఐపీఎస్ ఆవిడ చేసిన కర్తవ్యం లాంటి సినిమాలు మనందరికీ చాలా ఇన్స్పిరేషన్. సో అలాంటి ఆవిడ ఒక మంచి సినిమాతో మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఒకటే సాంగ్ కదా, సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. మదర్ సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సినిమాలో నెగిటివ్ ఏం లేదు. సినిమా చాలా బాగుంది. థియేటర్లో చూడాల్సిన సినిమా. సాయి మంజ్రేకర్ గారు అండ్ పృథ్వీ గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. ఆయన అంటే ఒకప్పుడు మనకు ఆది సినిమాలో చలపతిరావు గారు ఎలా అయితే ఎన్టీఆర్ గారు పక్కన ఉంటారో, దీంట్లో మళ్ళీ అంతే ఇంపార్టెంట్ క్యారెక్టర్ పృథ్వీ గారికి పడింది. ఆయన క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. అండ్ శ్రీకాంత్ గారి క్యారెక్టరైజేషన్ అది చెప్పకూడదు, సినిమాలో చూడండి శ్రీకాంత్ గారిది ఎలా ఉంటుందని. ఎందుకంటే ఆయన క్యారెక్టరైజేషన్ గేమ్ చేంజ్. సినిమా ఎక్కడ బోర్ కొట్టదు, అంత బాగుంటుందండి సినిమా. మీకు చూసామనే లోపల అయిపోతుంది సినిమా. విజయశాంతి గారు ఆఫ్టర్ లాంగ్ టైం ఇంత బాగా, అసలు ఆవిడ సల్లెన్నికి ఎవరు చూసాం కానీ ఆవిడ వేరే చూసాము. ఇందులో పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్, తల్లి కోసం కొడుకు పడే ఆరాటం ఉంది చూసారా. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్. బేసిక్గా ఏ హీరో అలా చేయడు, అంత డేర్ చేయడు. అంత చేశాడంటే ఆ కథలో అంత దమ్ముంది. అది ఇక్కడ కనపడింది సినిమా. ఫస్ట్ టైం చెప్తున్నాను కదా, ఎవరైనా నెగిటివ్ చెప్పాలన్న థాట్ రాదు, అంత బాగా తీశారు. దానికైతే సూపర్. ఆ విషయంలో బాబా కళ్యాణ్ రామ్ అన్న ఏం చేసిండు బ్రో, యాక్టింగ్ వీర లెవెల్. లేటెస్ట్ గా తీసిన మూవీ బ్రో, ప్రతి ఒక్కరు వాచ్ చేయాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ థింగ్, ఒకటి డ్రగ్స్ అండ్ అమ్మాయి ఎమోషన్ అయితే వీర లెవెల్ ఉంది బ్రో. డ్రగ్స్ గురించి మెయిన్ ఫర్ డ్రగ్స్ అది కమ్బ్యాక్ బ్రో. లేట్గా వచ్చి లేటెస్ట్ మూవీ వీర లెవెల్ అయితే ఉంది.